హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను ఇందిరమ్మ ఇళ్ళ గురించి చాలా వీడియో చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే, భయ్య ఇందిరమ్మ ఇళ్ళు అనేది అందరికీ ఇస్తారా? కొంతమందికి మాత్రమే ఇస్తారా? అసలేంటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు? దీనికి ఒక వీడియో చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఇందిరమ్మ ఇల్లు గురించి చాలా వీడియో చేసాం. దాంట్లో మనకి చాలా స్కీమ్స్లో కూడా మనకి మొన్న లేటెస్ట్గా ప్రజాపాలన దరఖాస్తు ఫిల్ చేసినప్పుడు కూడా ఇంటి గురించి అడగడం జరిగింది. అయితే దీంట్లో మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి, బీపీఎల్ కార్డ్ అనేది ఉండాలి. వీటన్నిటికీ మూలం బీపీఎల్ కార్డే. భయ్యా, మరి మీరు 2500 తీసుకోవాలంటే బీపీఎల్ కార్డ్ అన్నారు, అలాగే గ్యాస్ 500 తీసుకోవాలంటే బీపీఎల్ కార్డ్ అన్నారు, ఇప్పుడు బీపీఎల్ కార్డ్ అంటున్నారు. అంటే రేషన్ కార్డ్స్లో బీపీఎల్ కార్డ్ అనేది వేరుంటుంది. రేషన్ కార్డులు అందరికీ ఉంటాయి, కానీ బీపీఎల్ కార్డ్ అనేది వేరుంటుంది. ఒకళ్ళ మీది ఏ కార్డ్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, మీకు మాత్రం ఖచ్చితంగా ఏది ఉన్నా లేకపోయినా ఇన్కమ్ ఉండాలి. నెక్స్ట్ దీనికి సంబంధించిన బీపీఎల్ రేషన్ కార్డు ఉండాలి. బీపీఎల్ రేషన్ కార్డు అంటే ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకే ఆల్రెడీ బీపీఎల్ రేషన్ కార్డు ఇస్తారు కాబట్టి ఇన్కమ్ కూడా మనకి 2 lakhs బిలో ఉండాలి. ఇయర్లీ 2 lakhs బిలో ఉండాలి. 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. అలాగే బీపీఎల్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా మీకు ఇల్లు అయితే, ఇందిరమ్మ ఇల్లు అయితే ఖచ్చితంగా 100% వస్తుంది. ఇవి లేని వాళ్ళకి మాత్రం ఆ ఇల్లు అయితే రాదు అన్నట్టు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.